ఆచార్య సినిమాలో ఫేస్ గ్రాఫిక్స్ తీసుకొచ్చి ఈ సినిమాలో పెట్టారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఐమాక్స్ బ్రో. ది గోట్ ట్రైలర్ ఇందాకే రిలీజ్ అయింది. విజయ్ తలపతిది ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే పేరుతోటి మన ముంగడికి వచ్చాడు. ఇందాకే ఈ సినిమా ట్రైలర్ చూసాను గైస్. మరి పేరులో ఉన్న గ్రేట్నెస్ ట్రైలర్ లో ఉందో లేదో మనం ఈ వీడియో అనాలిసిస్ లో తెలుసుకుందాం. అండ్ విజయ్ తలపతి ఫ్యాన్స్ మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి. ఎప్పుడైతే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయిందో, అంటే ఇద్దరు తలపతులు బైక్ పైన ఉంటారు కదా, అందులో యంగ్ తలపతి అండ్ ఓల్డ్ తలపతి, అలా చూస్తే గ్రాఫిక్స్ పెడుతున్నామని అన్నారు. మరి అది అక్యురేట్ గా వస్తుందా రాదన్న డౌట్ నాకు కలిగింది. ఎందుకంటే మనం ఆచార్య సినిమాలో చూసాము, యంగ్ చిరంజీవి అండ్ ఓల్డ్ చిరంజీవి, మరో ఒక ఆచార్య లాగా ఉంటదేమో అని నేను అనుకున్నాను అప్పుడు. కానీ ట్రైలర్ చూసాక మాత్రం గ్రాఫిక్స్ కొంత పర్ఫెక్ట్ మిక్స్ చేశారని నాకు అనిపిస్తుంది. యంగ్ తలపతి ఫేస్ కొంచెం న్యాచురల్ గానే ఉంది, మరీ అంత ఆచార్య సినిమా లాగా మరీ వికారంగా అయితే లేదన్నమాట. నాకు ఈ సినిమా ఒక కాన్సెప్ట్ ఎప్పుడైతే తెలిసిందో, అంటే తను ఒక ఏజెంట్ లాగా, ఒక పోలీస్ కాప్ లాగా, ఇంటర్నేషనల్ పోలీస్ కాప్ లాగా, ఒక రా ఏజెంట్ లాగా తను ఏదైతే తన క్యారెక్టర్ ఉందో, అది అంతవరకు సినిమాలోనే మనం చూసాం. బీస్ట్ సినిమా అది ఎంత ఫ్లాప్ అయిందో మనకు తెలుసు కదా. మళ్ళీ అలాంటి క్యారెక్టరే ఈసారి చేయబోతున్నాడని ఎప్పుడైతే నాకు తెలిసిందో కొంత డిసప్పాయింట్గా ఉన్నాను. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఆల్రెడీ ఫ్లాప్ అయింది కదా ప్రీవియస్ మూవీలో. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అన్న చిన్న డౌట్ అయితే నా మదిలో ఉండిపోయింది. కానీ ఆ సినిమా ఎందుకు ఫెయిల్ అయిందంటే, నాకు తెలిసి ఒక 60% ఆఫ్ ద పోర్షన్ బీస్ట్ సినిమాలో ఓన్లీ షాపింగ్ మాల్లో ఉంటుంది. అంత పెద్ద కమర్షియల్ హీరోలను పెట్టుకొని ఓన్లీ తనని ఒక 60% ఆఫ్ ద టైం ఆ సినిమాలో ఒకటే కమర్షియల్ మాల్లో ఉండడం అనేది చాలా మందికి నచ్చలేదు. అండ్ గోట్ ట్రైలర్ చూసాక నాకు బీస్ట్లో వేసిన తప్పు ఇందులో చేయరని నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా ఇంటర్నేషనల్ లొకేషన్స్ కానీ, డిఫరెంట్ కంట్రీస్లో కానీ మనకి సినిమా షూటింగ్ తీశారని మనకు అర్థమవుతుంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. హ్యూజ్ గన్స్ అండ్ వెహికల్స్ వాడారు, క్లియర్గా మనకు అర్థమవుతుంది. అండ్ సింహానికి వయసుతో పనేంటి అని ఒక డైలాగ్ ఉంది. నిజంగానే విజయ్ తలపతికి అసలు వయసుతో సంబంధం లేదు. ట్రైలర్ కొత్తగా ఉంది, కొత్త స్టోరీతో వస్తున్నారని చెప్పడానికైతే ఏం లేదు. కాకపోతే సినిమాలో ఉన్న ఒకే ఒక యూనిక్ పాయింట్ ఏంటంటే, విజయ్ తలపతి డ్యూయల్ రోల్ చేయడం, తను తన కొడుకు క్యారెక్టర్, అండ్ విజయ్ తలపతి జర యంగ్గా కనిపించడం, ఇదే నాకు కొంత యూనిక్నెస్ కనిపిస్తుంది. అంతకుమించి రెగ్యులర్ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ మనకి ఇలాంటి స్పై సినిమాలు ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంది. నాకైతే ట్రైలర్ అలానే అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. అండ్ ఈ సినిమా ట్రైలర్ చూసాక నాకు అనిపించిన హ్యాపీ పాయింట్ ఒకటి ఉంది. అదేంటంటే ఆచార్య సినిమాలో ఫేస్ గ్రాఫిక్స్ తీసుకొచ్చి ఈ సినిమాలో పెట్టారు అని అనడానికైతే ఆస్కారం లేకుండా చేశారు. గ్రాఫిక్స్ చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఫైనల్ గా సినిమా థియేటర్లోకి వచ్చాక మరి అది ఆడియన్స్ ని ఏ మేరకు మెప్పిస్తుంది అన్నది మనం చూడాలి. అండ్ యువన్ శంకర్ రాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. సో గైస్, ట్రైలర్ చూస్తే మీకేమనిపించింది అన్నది కింద కామెంట్లో పెట్టండి. అండ్ విజయ్ తలపతి ఫ్యాన్స్ మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి. మీ గురించి మరిన్ని మూవీ కంటెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నేను మీ ఐమాక్స్ బ్రో, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.